హాయ్ వీవర్స్. ఈరోజు మీకు మీ అంగం ఎలా గట్టిగా పడుతుందో అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీ అంగం ఇలా ఉంటుంది. అంగం ఎప్పుడూ 24 అవర్స్ మెత్తగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు సెక్స్ చేయాలనే కోరిక మీకొస్తుందో, ఎప్పుడైతే మీకు ఇది ఎరెక్షన్ వస్తుందన్నట్టు మీకు ఫీలింగ్ అవుతుందో, అప్పుడు అంటే మీరు సెక్స్ చేసేటప్పుడు కోరికలొచ్చినప్పుడు మీ అంగం స్తంభిస్తుంది. ఎలా స్తంభిస్తుంది? మీ అంగము ఇప్పుడు చిన్నగున్నప్పుడు అంటే మీరెప్పుడైతే సెక్స్‌కి అంటే డిసైడ్ అవ్వలేదు. పూర్తిగా 24 అవర్స్ అంటే ఇలాగే మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇందులో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. స్పాంజ్ లైక్ అంటే ఇది అంగం లోపల ఇలాంటిది ఒక గింజలాగా అంగం లోపల ఉంటుందన్నమాట. అయితే అది ఇప్పుడు చూడండి మీరు ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది ఎంత చిన్నగుంది. అలాగే మీరు ఆలోచించినప్పుడు బ్లడ్ రష్ అయ్యి ఎళ్ళిపోతుందన్నమాట. రష్ అయ్యి రక్తము అక్కడ అంగంలోకెళ్తుంది. ఎళ్తే అక్కడ ఇలాంటిది చూడండి ఎలా రక్తం పోగానే ఇది చూడండి మీ అంగము అదంతా ఆ రక్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మీ అంగం ఎంత గట్టిగా, దృఢంగా అయిపోతుందో మీరే చూడండి. ఇప్పుడు చూడండి మీరు లెంత్ గూడా పెద్దగయింది. అది అంటే లావు గూడా అయింది. గట్టిగా గూడా అయింది. అలా మీ అంగము ఒకవేళ యోనిలో ఏస్తే ఇది పెనిట్రేట్ అవుతుంది. మంచిగా ఎళ్తుంది. ఒకవేళ అంగం మెత్తగపోతే మెత్తగుంటే మీకు రాదు. ఇప్పుడు చూడండి. ఇది ఎంతుంది చూడండి. ఇది ఎంతుంది చూడండి. ఇంత ఘనము మీకు ఎరెక్షన్ ఒస్తే చేంజెస్ ఉండాలి. లావు గూడా అవ్వాలే, పొడుగు గూడా అవ్వాలే, గట్టితనం గూడా ఉండాలి అందులో. అయితే ఈ అంగానికి ఎప్పుడైనా సరే రక్తం మంచిగా వెళ్ళాలి. ఏదైనా అబ్‌స్ట్రక్షన్స్ ఒస్తే రక్తం అక్కడ వెళ్ళకపోతే మీకు ప్రాబ్లమ్ అయితది. అయితే చూసారు గదా వ్యూవర్స్ అంగం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా అయిపోయింది. ఇది అంటే నేచురల్ వేలో రావాలి. ఎవరికైనా ఇబ్బందవుతుందంటే ఇగ మీరు మెడిసిన్స్ వాడాలే. ఇవి చూసుకున్నారు గదా! ఇది మళ్ళీ ఒకసారి జూడండి. మీ అంగం ఇలా గట్టిగా, దృఢంగా, మంచిగా అవ్వాలే. దానిది లెంత్ కూడా పెరగాలి. దానిది విడ్త్ కూడా పెరగాలి. ఇప్పుడు నేను మీకేదైతే చూయించానో ఈ అంగం గురించి ఎంత లాగైంది ఇది నార్మల్ ప్రాసెస్. ఎవరికైతే ప్రాబ్లమ్ ఉంటుందో, కోరికలు రావు, మైండ్‌లో హార్మోన్స్ సరిగ్గా పనిజేయవు, హార్మోన్స్ తగ్గి ఉంటే, ఏదైనా అబ్‌స్ట్రక్షన్ ఉంటే ఇలా ఉండదు. అంగం ఇలాగే ఉంటుంది. కొంచెం సేపు వచ్చినా ఇలాగ ఏమవుతుందంటే ఇప్పుడు అంగం ఇలా గట్టిగా అయిన తర్వాత బ్లడ్ ఏమైతుంది అక్కడ ఆగిపోయింది చూడండి. బ్లడ్ ఎక్కడ పోవట్లేదు. అక్కడ లాక్ అయిపోతుంది. ఇక్కడి నుంచి రక్తం వెళ్ళగానే అక్కడ గట్టిగా అవుతది. గట్టిగా అయిన తర్వాత ఇక్కడ లాక్ అయిపోతుందనమాట. అంటే వీనస్ లాక్ అంటారు దాన్ని. అక్కడ మీరు మొత్తం టైమ్ అంటే పెనిట్రేటివ్ సెక్స్ ఒక్కసారి యోనిలేసిన తర్వాత మీరు మినిమమ్ 20 స్ట్రోక్స్ చేయగలగాలి. లేకపోతే అట్‌లీస్ట్ 3 మినిట్స్ మినిమమ్ చేయగలగాలి. అది నార్మల్ అనమాట. 3 మినిట్స్ తర్వాత మా పేషెంట్స్ అయితే హాఫ్ అన్ అవర్ టెన్షన్ ఉండదు వాళ్ళకు. మినిమమ్ నేను చెప్పేది. ఎందుకంటే వాళ్ళకు మన మెడిసిన్స్‌తో చాలా మంచిగుంటుంది. తర్వాత ఒక కోర్స్ అయిన తర్వాత మెడిసిన్స్ వదిలేస్తే వాళ్ళు నార్మల్ లైఫ్‌లోకి అండ్ అలాగే 30 మినిట్స్ వరకు చేయగలుగుతారు. అయితే బ్లడ్ అక్కడొస్తుంది. అక్కడే ఆగింది చూడండి బ్లడ్. వెళ్ళట్లేదు. సెక్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్లడ్ వెళ్ళిపోతుంది. అయితే మన పేషెంట్స్‌కి ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళకు అంగం అలాగే ఉంటుంది. అంటే ఇలా మెత్తదనం ఉంటుందన్నమాట. వాళ్ళు అంగాన్ని సెల్ఫ్ అసెస్‌మెంట్ జేసుకోవచ్చు. అంగం ఎప్పటికైనా మెత్తగానే ఉంటుంది 24 అవర్స్. మీరెప్పుడైతే సెక్స్‌కి వెళ్ళాలనుకుంటారో, ఆ హాఫ్ అన్ అవర్ గాని, ఆ 1 అవర్ గాని, ఆ 2 ఇయర్స్ గాని శృంగారం పాల్గొనాలనుకున్నప్పుడు ఈ అంగము మీకు గట్టిగా అవుతుంది. అక్కడ బ్లడొస్తుంది. బ్లడ్ అలా రష్ చేసుకుంటూ వస్తుంది. మీరు చూసారు గదా! గేట్స్ ఇప్పుతారు జూడండి. సాగర్ గేట్స్, శ్రీశైలం గేట్స్ ఎలా ఇప్పుతారు? రష్ చేసుకుంటూ నీళ్ళెలా పడతాయి అలాగా బ్లడ్ అక్కడ రావాలి. అక్కడ రాగానే మీకు అంగం గట్టిగా, దృఢంగా అవుతుంది ఇలా చూయించినప్పుడు. ఇప్పుడైతే మీకు అర్థమైంది గదా! దీనికి దానికి డిఫరెన్స్. అలాగా అయితే మన మెడిసిన్స్ చాలా ఎఫెక్టివ్ మెడిసిన్స్. ఈ హల్వా గానివ్వండి చూడండి హల్వా ఏంటంటే హల్వా ఫార్మ్ ఇది తేనెతో తయారు చేస్తాం మేము. ఎప్పుడైనా ఇది మీకు దాంతో తయారు చేయము ఇది షుగర్‌తో. అంటే చక్కెర ఎక్కువ వాడొద్దు వైట్ షుగర్. అలాగే ఈ టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ అయితే మీరు చూసారు ఇంతకుముందు గూడా నేను జూయించాను. చాలా ఎఫెక్టివ్ టాబ్లెట్స్ ఇవి. వీటితో అంటే అది అంగంలో వీర్యం వెళ్ళిపోతుంది తొందరగా. అది అది గూడా కంట్రోల్ జేస్తుంది. అలాగే మనకు
ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. మెడిసిన్స్ మేము ఇచ్చేటివి ఒకటే అంటే స్టెప్ 3లో ఇచ్చేది స్టెప్ 1లో ఇవ్వలేము. స్టేజెస్‌లో డివైడ్ చేసి ట్రీట్మెంట్ చేస్తాము. చాలామందేందంటే స్టేజ్ 4ది స్టేజ్ 1లోనే ఇవ్వమంటారు. మాకు మెడిసిన్స్ పనిచేస్తున్నావా లేదా ఎలా తెలుస్తుందంటే మాకు ఎరెక్షన్ వస్తుందా లేదా అన్నట్టు. అలా గాకుండా ట్రీట్మెంట్ మంచిగా చేయించుకోండి. ఇంకేంటంటే మన దగ్గర ఇప్పుడు ఒక థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఈ క్యాప్సూల్స్ చూడండి. ఇదేసుకున్నారంటే అంటే ఇది చాలా కాస్ట్‌లీ మెడిసిన్స్ మనం ఏసి తయారు జేస్తాం ఇవి. ఈ మెడిసిన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎఫర్డ్ చేయలేరు. కానీ ఏందంటే ఎవరికైతే ఉందో అందరికైతే మనము ఇవ్వలేము గానీ ఇవి చాలా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు మంచిగా ఎక్కువగా సేపు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చేయాలి ఏమన్నా ఆసక్తి ఉన్నప్పుడు, అంగం గట్టిగా ఇప్పుడు నేను చూయించాను గదా! అలా ఉండాలన్నప్పుడు మనము స్టేజ్ 2లో గానివ్వండి, స్టేజ్ 3లో గానివ్వండి ఈ క్యాప్సూల్స్ కూడా ఇస్తాము. ఏ ఏజ్ అయినా సరే 70 ఇయర్స్ అయినా సరే, ఒక 29, 25 ఇయర్స్ అయినా సరే. ఈ మధ్య కాలంలో అందరికి ఇవ్వచ్చు మనము. ఉట్టి క్యాప్సూల్ కాదు అగైన్ క్యాప్సూల్‌తో హల్వా, టాబ్లెట్స్ మరి ఆయిలు అంతా ఉంటుంది. ఈ మెడిసిన్స్ అండి నార్మల్లీ మనం ఒక ఇ ఇ అంటే ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వాడాలి. అలా 3-4 మంత్స్ ఒకవేళ మంచి కోర్స్ వాడితే మీకు మళ్ళీ మెడిసిన్స్ తీసుకోని అవసరం లేదు. మళ్ళీ సంవత్సరాల వరకు మీరు మంచిగా హెల్తీగా ఉండొచ్చు. సెక్స్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చేయొచ్చు. అంగస్తంభన సమస్య ఏదైనా గాని ఎందుకు రావడానికి దానికి 4 కారణాలుంటాయి. నేనెప్పటికి చెప్తాను. ఈజీ వేలో చెప్తున్నాను. చాలామందేంటంటే చాలా డీటెయిల్‌గా చెప్తే ఏంటంటే మీకు అర్థం కాదు. అంగస్తంభన ప్రాబ్లమ్ రావడానికి 4 కారణాలు. ఒకటేమో మీకు బ్లడ్ సప్లై తక్కువ రావడం అక్కడ. ఇంకోటేంటంటే అక్కడ అగైన్ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కారణం హార్మోన్స్. హార్మోన్స్ అక్కడ ఉత్పత్తి కాకపోవడం గానివ్వండి, టెన్షన్ వలన, స్ట్రెస్ వలన, నిద్ర లేకపోవడం వలన అలా ఉంటుంది. అలాగే మీకు నర్వైన్ అనమాట. అంటే మీ ఎల్ఎస్ ఏదైతే ఉంటుందో స్పైన్‌లో ఒకవేళ మీకు ఇంజ్యూరీ తగిలితే కూడా షుగర్ వలన నరాలు చాలా చిక్కిపోతాయి. అక్కడ దెబ్బతింటాయన్నమాట. వీక్ అయిపోతాయి. దాని వలన గూడా మీకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావచ్చు. అలాగే ఇప్పుడు అంటే మనం ఏదైతే జెప్పాం గదా! అంటే వాస్కులర్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఆర్టీరియల్ డిస్‌ఫంక్షన్ అని ఉంటుంది. మళ్ళీ దాంట్లో వీనస్ డిస్‌ఫంక్షన్ అని ఉంటుంది. ఎండోథీలియల్ డిస్‌ఫంక్షన్ అంటారు దాని లోపల. ఇవన్నీ డీటెయిల్‌గా ఉన్నాయి. వీటికి అన్ని కారణాలు ఇవే. ఎందుకొస్తుందంటే వాళ్ళు వ్యాయామం జేయకుండా అంటే ఎక్సర్‌సైజ్ జేయరు. ఒక దగ్గరనే కూర్చొనుంటారు. వెయిట్ ఎక్కువైపోతది. డైట్ మంచిగా తీసుకోరు. అంటే ఆహారం ఏదైతే తీసుకుంటారో అది పౌష్టికాహారం ఉండాలి. అంటే హెల్తీ డైట్ ఉండాలి. అది ఉండదు. వాళ్ళ హెల్త్‌ని వాళ్ళు టేక్ కేర్ జేసుకోరు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దాని వలన ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్ వస్తుంది. అయితే 4 కారణాలు మీరేమో ఎప్పుడైనా జ్ఞాపకం గుర్తుంచుకోండి. ఒకటేమో వాస్కులర్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ఇంకోటి హార్మోనల్. ఈ 2 ఉంటే సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చేస్తుంది. ఎలాగైనా ఇంకోటి నాలుగోది మనం జెప్పేది అంటే నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఏందంటే ఈ నర్వ్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయితాయంటే ఎవరికైతే పక్షవాతం వస్తదనుకోండి, ఎవరికైనా స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీస్ అవుతాయి. షుగర్ వాళ్ళకి గూడా నర్వ్స్ ఖరాబ్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంగస్తంభన వైఫల్యం అంటారు దీన్ని. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు కాల్ జేయండి. మాట్లాడండి. అపాయింట్‌మెంట్ తీసుకొనొచ్చి మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోండి.